మేడం మేడం మీరు ఏం చెప్తారో నాకు వినాలని ఉంది మేడం ఇప్పుడు. మేడం ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. ఒక కుటుంబం ఒక టీవీ షో వెతుక్కొని ఇక్కడ దాకా వచ్చింది వినడానికి. ఇందాక సార్ అన్నారు మనం ఇన్ని ఎపిసోడ్స్ చేసిన వాటిలో చాలా చిన్న పాయింట్ అండి. అవును, చాలా చిన్న పాయింట్ బయట ప్రపంచానికి వచ్చే విషయానికి చాలా పెద్దది. ప్రతి ఇంట్లోనూ ఎంతో కొంత పర్సంటేజ్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని ఈయనే ఒక 100 కుటుంబాలతో కలిపి ఈయన బ్రెయిన్లో పెట్టేసుకుని టెన్షన్ పడుతున్న వ్యవహారం 100% ఆయన కరెక్టే. ఎందుకు అంటే ఒక తండ్రి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంత జాగ్రత్త పడాలో అంత జాగ్రత్త పడుతున్నాడు. ఆయన పడుతున్న జాగ్రత్తని వీళ్ళ ముగ్గురు రిసీవ్ చేసుకునే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంది. అప్పుడు ఏం జరిగిద్ది, ఆయన చేతలు వీళ్ళ నోరు, ఒకసారి నోరు జారిపోయిన తర్వాత ఆయన చెయ్యి లెగుస్తుంది. జెంట్స్కి ఉండేది చెయ్యి లెగడం, వీళ్ళకు ఉండేది అంతకంటే పదునైన ఆయుధం మహిళలకి నోరు. ఇక్కడ డైలాగ్ తోటి అవతలకి బీపీ హైప్లో తీసుకొచ్చేసి తన్నులు తినేయచ్చు. అలా జరుగుతున్న ఇన్సిడెంట్ ఈ ఇంట్లో ఒక ఫోను వీళ్ళ విలన్ భూతం అనమాట. ఆ ఇంట్లో అసలు ముగ్గురు కూడా ఒక అద్భుతమైన కుటుంబం అని చెప్పి ఒక సెన్సిటివ్ పాయింట్ని తీసుకొని ముగ్గురు వచ్చారు. ఒక భార్య చెప్తుంటే భర్తకి అర్థం కావట్లా, 2 కూతుర్లు చెప్తుంటే తండ్రికి అర్థం కావట్లా. ఎవరు చెప్పాలి? ఎవరికి చెప్పినా మనం కూడా ఫస్ట్ 10 minutes ఏముందమ్మా ఫోన్ తీసి అవతల పడేయచ్చు కదా ఇదే మాట్లాడారు. పక్కింటి వాళ్ళకి చెప్పిన అదే మాట్లాడతారు, చుట్టాలకు చెప్పిన అదే మాట్లాడతారు. మీ నాన్న కరెక్ట్, మీ ఆయన కరెక్ట్ అని. మరి మిగతా ముగ్గురు పరిస్థితి ఏంటి? ఏం కరెక్టు? దానికి ఒక లిమిట్ ఉండాలిగా. లిమిట్ దాటి ఏదన్నా కానీ డేంజరే. ఈ కేసులో అదే జరిగింది. కనీసం వాళ్ళ ఒపీనియన్స్ వినడానికి ఆయన కొంత టైం స్పెండ్ చేసి, ఓహో నేను అతి చేస్తున్నానా, ఎంత చేయాలో అంత. 1 year చూశాను, నా భార్య మీద ఎటువంటి అనుమానం రాలా, నా కూతుర్ల మీద అనుమానం రాలా. 2 years చూశాను రాలేదు, 3 years చూశాను రాలా. వీళ్ళు బంగారం అనేసుకోవాలా, ఆయన డిసైడ్ అవ్వాలా. టీవీ షో దాకా వాళ్ళని రానివ్వకూడదు. ఎందుకు ఆయన చేసింది ఈ పని అంతా? కుటుంబ పరువు కాపాడడానికి. ఇక్కడ దాకా వచ్చి కూర్చుని నాకు ఎట్లా కుదురుతుంది? అది మీరు చేసిన మిస్టేక్. సరే ఇక్కడ దాకా ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు అతి జాగ్రత్త ఉంది చూసారా. ఈ రోజున ఫోన్ లేకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, ఫోన్ లేకుండా ఒక కమ్యూనికేషన్ లేదు. మీకు బయట ఏదైనా జరిగితే మీ ఆవిడకి ఇన్ఫార్మ్ చేయాలంటే మీ ఆవిడ దగ్గర ఫోన్ ఉండాలి. నాకు ఏం జరగదు మేడం అనుకుంటే అనలేరుగా ఆ మాట. ఎందుకంటే మీరు ఏదైనా జరిగిద్ది అనేది ఎక్కువ నమ్ముతున్నారు. ఇక్కడ ఏదన్నా జరిగిద్ది అన్నప్పుడు మరి వీళ్ళ దగ్గర ఫోన్లు ఉండాలి. నేను బయటికి వెళ్తున్నాను, ఏదన్నా జరిగిద్ది, నా భార్య పిల్లలకి ఎవరు తెలియజేయాలి? ఫోన్ ఉంటే వాళ్ళకి ఎవడో ఒకటి ఫోన్ చేసి చెప్తారు. సో ఏదైతే జరగదని మీరు ఓవర్ కాన్ఫిడెంట్తో అనలేకపోతున్నారో, జరగని విషయాన్ని జరిగిద్దని థింక్ చేశారు చూసారా, అది మరీ అతిగా ఉంది. వీళ్ళ ఫీలింగ్స్ మీరు 1 గంట కూర్చొని వింటే, ఓహో నేను అతి చేస్తున్నానా, ఎవరి కోసం చేస్తున్నారు సార్? మీరు కడుపులో నుంచి ఏడ్చారు ఇందాక, అరే నా కూతుర్లు కాపాడడం కోసం అండి అని విన్నారా? ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అవుతున్నది ఏంటంటే అది అబ్బాయిలా అమ్మాయిలా అని కాదు, పిచ్చి పిచ్చి వీడియోస్, పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్. ఇవి చెయ్యటం వల్ల ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. టీనేజ్ పిల్లలు స్వతహాగానే చెడుకి అట్రాక్ట్ అవుతారన్న ఉద్దేశంతో ఆయన భయపడ్డారు. మీరు కూడా భయపడుతూ ఉంటారు మీ పిల్లలు ఏం చేస్తున్నారని. 9 తర్వాత వీళ్ళకి ఫోన్స్ అవసరమా? ఇది కంట్రోల్ చేస్తే మ్యాక్సిమం 30% జరుగుతున్న మిస్టేక్స్ని కవర్ చేయొచ్చు. నైట్ టైం ఫోన్లు యూజ్ చేస్తున్న వాళ్ళందరూ పిల్లల్ని నిజంగా ఎవరు చెప్పినా ఎవరు వినే స్టేజ్లో అయితే పిల్లలు కూడా లేరండి. జరిగిపోతున్నాయి అట్లా. సొసైటీతో పాటు మనం వెళ్ళిపోతున్నాం. అదేంటి నేను 9కి ఫోన్ ఆఫ్ చేసేస్తే నా ఫ్రెండ్స్ నన్ను తిడతారు, అసహ్యంగా చూస్తారు అనే స్టేజ్లో ఉన్నాం. సో కొంచెం రియలైజ్ అవ్వండి, అవసరం లేదు నాన్న మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకోవాలి 9కి ఫోన్లు ఆపేయాలి అని. అది మంచి పని. చదువుకోవడానిక మీరు పేరెంట్స్ ముందే కూర్చొని చదువుకోండి, వాళ్ళకి ఏం ప్రాబ్లమే ఉండదు. 9 తర్వాత జీవితాలు సర్వనాశనం అయిపోతే అవ్వద్దు. ఈ స్టేజ్ తరపున వీళ్ళ నలుగురు తరపున మా రిక్వెస్ట్. ఎందుకంటే ఒక ఫోన్ అనే భూతం వీళ్ళ కాపురాలని నాశనం చెయ్యకపోయి తప్పని కాపాడింది. ఎందుకంటే ఆయన రియలైజ్ అవుతున్నారు కాబట్టి, అరే నా పిల్లల కోసం కదండి నేను ఇది చేస్తున్నాను, వీళ్ళు ఎంత సఫర్ అవుతున్నారని ఆయనకి ఈరోజు మా ద్వారా తెలిసింది వాళ్ళ బాధ. సో మీ ఇంట్లో కూడా మీ తల్లిదండ్రుల బాధ పిల్లలు మీరు అర్థం చేసుకోండి. ఏదన్నా జరిగిద్ది అనేది వాళ్ళ సీనియారిటీ మీద చెప్తున్నారు, అది నిజం. జరగకుండా జాగ్రత్త పడాలంటే అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేస్తే జరగవా మేడం అంటే జరుగుతాయి. అవాయిడ్ చేసినా జరుగుతున్నాయి అంటే ఎక్కడో అక్కడ జరుగుతాయి. కాబట్టి మ్యాక్సిమం 90% అవాయిడ్ చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే వాటిని ఫేస్ చేద్దాం. ఇంకొకటి మ్యాక్సిమం కుటుంబాల్లో చేస్తున్న పని, ఒక ఫోను ఒకళ్ళ జీవిత చరిత్రని చెప్పేస్తుంది. పార్ట్నర్కి మీ ఫోను ఒక పిన్ ఏదైతే ఉంటుందో తెలియాల్సిందే, తల్లిదండ్రులకి పిల్లల యొక్క ఫోన్ నెంబర్ తెలియాల్సిందే. ఫోన్ నెంబర్కి సంబంధించి ఆ పిన్ ఏదైతే ఉందో అది. ఎందుకు కోడ్స్ పెట్టుకుంటారు అంటే ఏదో ఒక మిస్టేక్ చేస్తాం, మా పర్సనల్ తెలియకూడదు,
అనేది రాంగ్ అండి. ఎందుకంటే ఒకళ్ళ పర్సనల్ ఒకళ్ళకి తెలియాలి, అది మీ కుటుంబం, బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరమే లేదు. కనీసం పార్ట్నర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు కుటుంబంలో అక్రమ సంబంధాలు ఇంకొక గొడవలో రాకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు ఆడబెట్టుకొని మీ ఫోన్ ఆయన అటెండ్ అవ్వడం, ఆయన ఫోన్ మీరు అటెండ్ అయ్యే అంత కమ్యూనికేషన్ ఉంటే మీకంటే ఆదర్శమైన దంపతులు ఎవడం లేడు. ఈ రోజున మీ రిలేషన్ని డిసైడ్ చేసేది మీ ఫోన్ యొక్క పిన్ నెంబర్ అయిపోయింది. సో ఇప్పుడు డిసైడ్ చేసుకోండి మీ ఇళ్లలో ఎవరెవరికి ఎంతమందికి తెలుసని. తెలియపోతే చెత్త ఏదన్నా ఉంటే డిలీట్ చేసి కనీసం ఒకరి మీద ఒకరికి నమ్మకం కోసం ఫోన్లో అయితే పిన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోమని అయితే చెప్తాం. 2, వీళ్ళ కేసు విషయానికి వచ్చేసరికి మీరు ఏదైతే మీ హస్బెండ్ అనుకున్నారో ఆయన భయపడతాడని ఫోను సీక్రెట్గా కొనడం మీరు చేసిన చాలా రాంగ్ అమ్మ. ఎందుకంటే మీ ఇంట్లో మీ హస్బెండ్ మీకు దేవుడు అని మీరు చెప్తున్నారు, సూపర్ హీరో అని మీ పిల్లలు చెప్తున్నారు. నాన్న ఒప్పించుకోలేరా? నాన్న మాకు ఫోన్ కావాలి. ఆయనకి ఆ భయం ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పారో తెలుసా? సీక్రెట్గా మా ఆవిడ ఫోన్ కొనిందండి, సీక్రెట్గా ఒక ఫోన్ కొనాల్సిన డెసిషన్ తీసుకుంది అంటే ఇంకేం జరుగుతున్నాయో నాకు తెలియకుండా అనే భయం మీ ముగ్గురిని కాపాడుకోవడం కోసం ఆయన చేసిన ఆ భయం కాస్త ఇంక్రీజ్ అయిపోతూ వెళ్ళిపోయింది. ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే అపురూపంగా చూసుకునే మీ ముగ్గురిని కొట్టే అంతరేంజ్కి. మిమ్మల్ని ఏం కొట్టాలని కొట్టలేదు, ఆయన కోపంలో జరుగుతున్న ఇన్సిడెంట్లు మీకు ఏదో దెబ్బ తగిలిందని వీళ్ళేదో తగ్గించుకున్నారు. కానీ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ మనం ఒక మిస్టేక్ చేసేసాం. అన్నీ ఆయన చూస్తున్నప్పుడు ఆయనకి తెలియకుండా డబ్బులు దాచేసి సీక్రెట్గా ఓ 30,000 పెట్టి ఫోన్లు కొనేయాల్సినంత అవసరం ఏముందమ్మా? ఇది మీరు మీ భర్తతో కమ్యూనికేట్ చేసి ఉన్నట్లయితే ఈ రోజున పిల్లలు ఎంత సఫర్ అయ్యే వాళ్ళే కాదు. నాన్న మీ విషయానికి వస్తే మీ నాన్నగారు మీ జీవితాల కోసం ఆలోచిస్తున్నారు. మీరు ఏదైనా అట్రాక్ట్ అవుతారేమో, మిమ్మల్ని ఎవరైనా అట్రాక్ట్ చేస్తారేమో, నా కూతుర్లు అడ్డదారిలో వెళ్ళకూడదు, క్యారెక్టర్తో బతకాలి అని ఆయన అంత సఫర్ అవుతున్నాడు మానసికంగా. మీకు ఏదో జరిగిద్దనే భయం ఉంది చూసారా? 3 years నుంచి ఆయన పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు. ఏమీ జరగదని మేము ధీమాగా చెప్పినా ఫ్రీ ఇచ్చేసామనుకోండి ఏమైనా జరిగిద్దేమో. రమ్య గారు ఆ రోజు చెప్పారు నేను ఫ్రీ చేసేసాను, తేరా చూస్తే ఇలా ఇదైపోయిందండి అంటే ఆయనకి ఎవరో ఒకరు నమ్మకం కలిగించాలిగా. మీరు ఎందుకు వచ్చారు? ప్రాబ్లం సొల్యూషన్ కోసం వచ్చారు. నేనేం చెప్తానంటే ప్రాబ్లం సొల్యూషన్ మీ ఇద్దరి దగ్గరే ఉంది. ఆయన మమ్మల్ని నమ్ముతాడు. సార్ నమ్ముతారా? మీ పిల్లలు మీకు హామీ ఇస్తే మీరు వాళ్ళకి 9 తర్వాత ఫోన్ ఇవ్వద్దు, మీ వైఫ్కి కానీ వాళ్ళకి కానీ. మీకే కమ్యూనికేషన్, ఫోన్ అంతా హాల్లో పెట్టండి, 3 ఫోన్లు తెచ్చి ఎవడన్నా చుట్టాలు ఫోన్ చేస్తే అందరూ కూర్చొని మాట్లాడుకోండి. మిగతాదంతా వర్క్ గురించి మీకు తెలుసు. మీ పిల్లల్ని మీరు 3 years అబ్జర్వ్ చేశారు, మీ వైఫ్ని అబ్జర్వ్ చేశారు. వాళ్ళు ఏ బాయ్ ఫ్రెండ్ దుకాణం పెట్టుకోరు, ఓన్లీ ఫోన్లు అనేవి వాళ్ళు ఎడ్యుకేషన్ నిమిత్తమే వాడుకుంటారు. మీరు ఈ అతి థింకింగ్ మర్చిపోయి, ఎందుకంటే మీ ఆరోగ్యం డ్యామేజ్ అయితే వీళ్ళు ముగ్గురు రోడ్డు మీదకి వెళ్ళాలి. ఈ కుటుంబానికి మహారాజు మీరు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే ఎట్లా? కరెక్ట్గా ఆలోచించాలిగా. సో ఇప్పుడు మీకు నమ్మకం కలిగిస్తారు వీళ్ళ ముగ్గురు. మీరు ఈ అతి తగ్గిస్తారా? వీళ్ళ కొట్టను తగ్గిస్తారా? తగ్గిస్తాం మేడం. నాన్న మీకు ఫోన్లు కావాలి అంటే అసలు ఫోన్ గురించి నేను మాట్లాడట్లా. మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడుతున్నాడు, మీకేదో జరిగిపోద్దని. ఏమీ జరగదు నాన్న, నీ వెనకాల మేమున్నాం, మా ముందు నువ్వున్నామని ఒక హామీ ఇవ్వండి. ఆయన కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. మీకు ప్రాబ్లం కాదు, ఆయనకి ప్రాబ్లం ఉంది. అది ఆయన ఆ ప్రాబ్లం తగ్గిస్తే మీ ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు. ఓకే మ్యామ్. నమ్మకం కలిగించండి. ఏమి నమ్మకం కలిగిస్తారు? అసలు ముందు నేను నమ్మాలి, ఆయన నమ్మాలంటే. నాన్న ఇంకోసారి మేము ఫోన్లే ముట్టుకోం, ఏది ఉన్నా మీకే చెప్తాం. ఫోన్ తీసుకొచ్చి మీ దగ్గరే పెడతాం. మెసేజ్ వచ్చినా ఏది వచ్చినా మీరే మాకు చెప్పండి. మాకు ఫోన్ కన్నా మీరే కావాలి నాకు. ఐఎమ్ రియల్లీ సారీ డాడీ. సారీ నాన్న. మీరు సారీ చెప్పే అవసరం లేదమ్మా. కొంచెం కాస్త గారాబం అనుకోండి, కోపం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ భయాన్ని కొంచెం తగ్గించి మెలుచుకొని ఉంటాను. అది మేము అర్థం చేసుకోలేదు నాన్న, ఇప్పుడు అర్థం చేసుకుంటాం నాన్న. నీకు మేము రండి నాన్న, కూర్చోండి అమ్మా. సో ఇప్పటివరకు అసలు మీ నాన్న ఎందుకు కొడుతున్నారు ఏంటనేది మీ ఎవరికి కూడా అర్థం కాలేదు. సో ఇప్పుడు మీ నాన్న భయం ఏంటో మీకు అర్థమైంది కదా? అర్థమైంది మేడం. సో ఫోన్ వాడండి, జాగ్రత్తగా వాడండి, చదువు వరకే వాడండి, మీ నాన్న చెప్పినట్టు వినండి. సార్ మీరు నమ్మించాం. పిల్లలైతే పర్ఫెక్ట్గా ఉన్నారో అది మీకు తెలుసు. మీరు కొంచెం రియలైజ్ అవ్వండి, ఫ్రీ అవ్వండి. సొసైటీ అంత చెత్తగా ఏమీ లేదు. మీ పిల్లలు బాగా బంగారంలాగా ఉంటే సొసైటీ కూడా బంగారంలానే ఉంటుంది. వాళ్ళు పద్ధతిగానే పెరుగుతామంటున్నారు. ఓకేనా? మీకు ఆ అనుమానం, ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసేయండి. సొసైటీ వచ్చి వాళ్ళని అయితే పాడు చేయదు. ధైర్యాన్ని ఇవ్వండి కావాలండి, ఇంకా సొసైటీని ఎదిరించే ధైర్యాన్ని ఇవ్వండి, కానీ భయపడుతూ కూర్చోకండి ప్లీజ్. జాగ్రత్త, హ్యాపీగా ఉండండి. అందరూ హ్యాపీగా కలిసి వెళ్ళండి అమ్మ. అందరూ హ్యాపీగా నమ్మకంతో మంచిగా ఉండండి, ధైర్యం.
ఫోన్ గురించి కూడా ఇళ్లలో ఇంత డిస్టర్బెన్సెస్ ఉంటాయా అనేది ఉంటాయి మేడం. నెగిటివ్ బాగా ఉంటాయి కానీ వీళ్ళు కొంచెం ముందు జాగ్రత్తతోటి కొంచెం ఇబ్బంది అయింది. కానీ బాగానే వచ్చారు. అట్లీస్ట్ వచ్చినందుకు పెద్ద దిక్కుల్లాగా మీరు చక్కగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసి పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.